గత 10 ఏళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నది కేసీఆర్ అని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ సర్కారును పడగొడతానన్న కేటీఆర్ మాటలు ఆయన విఘ్నత ఏంటో తెలుపుతుందన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందన్న మంత్రి కొండా సురేఖ ప్రతిపక్షాల ట్రాప్లో పడే అవకాశం లేదన్నారు. అవినీతి బాగోతాలు మేము అడ్డుపడతాము, మా కార్యకర్తలు ఊరుకోరు, మా క్యాడర్ ఊరుకోదు, అవసరమైతే జైల్లోకి పోతారు. జైళ్ళకు నువ్వు నీ క్యాడర్ని కాదు బాబు పంపించేది, నువ్వు ముందు నిలబడి నువ్వు కొట్లాడి నువ్వు ఎప్పుడొచ్చినావు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక వస్తుంది తెలంగాణ అది తెలిసినాక నువ్వు నీ చెల్లె తట్టాబుట్ట చదువుకొని అమెరికా నుంచి ఈడికొచ్చి మరి ఆ క్రెడిట్ మాకు మీరు తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈరోజు మంత్రులుగా మీరు ఉండి కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ప్రజల డబ్బును పక్కదారి పట్టించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపి ఈరోజు మాకు అధికారంలోకి వచ్చే వరకు ఫైనాన్షియల్ పరిస్థితి బాగోలేదు అనే విషయం మీకు తెలుసు. కానీ తెలిసి ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చూపెట్టి చెప్పిన హామీలను దాటేసే పద్ధతిలో తప్పుడు ఫైనాన్షియల్ లెక్కలు చూపెడతా ఉన్నాడు. మరి అది తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి తప్పే చెప్తాడు కావచ్చు, కానీ ఏవైతే మీరు చేసిపోయిన రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ తప్పు చూపించవు కదా, ఆ రికార్డ్స్ని చూసి మేము మాట్లాడితే మీకు ఒప్పుకునే ధైర్యం లేదు. మేము దీవాలా తీయించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పుకునే ధైర్యం లేక ఈరోజు ప్రతిపక్ష అంటే అధికార పక్షాన్ని తప్పు పట్టించే ప్రయత్నం ప్రజల్లో చేస్తూ ఉన్నారు.